దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. అదొక ఊరు, భార్య భర్తలు ఉన్నారు, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. అల్లార ముద్దుగా పెంచుకున్నారు. జీవితం మనం అనుకున్నట్లు జరగదు. బండలు ఓళ్ళైతే ఓళ్ళ బండలు అవుతాయి. ఈ పిల్లవాడు 5వ తరగతి చదివే దినాల్లో వాళ్ళ నాన్న అకస్మాత్తుగా చనిపోయాడు. తల్లి ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో మంచం పట్టింది. ఇక నా బ్రతుకు వ్యర్థమే, మా ఇంటి లేకుండా నేను ఎలాగుండగలను అని అంగలార్చింది, ఘోషించింది, బద్దలయ్యేటట్టు ఏడ్చింది హృదయం. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆమెను ధైర్యపరిచినారు, లేవనెత్తినారు, కూర్చుని పెట్టినారు. అలాగూ కుమారుని కొరకు బ్రతకమ్మా, కుమారునిలోని భర్తను చూసుకొని పిల్లవాడిని కొరకు బ్రతకన్నారు. అలాగే బ్రతకడము ఆరంభించింది. కొంతకాలం అయిన తర్వాత భర్త లేడు కదా, సంపద కష్టమైపోయింది. ఆమె పోషణ, పిల్లవాడిని పోషణ, బట్టలు, పిల్లవాడిని స్కూల్లో ఫీజులు ఇవన్నీ కష్టమైనాయి. ఒకసారి స్కూల్లో ఫీజు కట్టే అవసరం ఉంటే అమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, మమ్మీ స్కూల్లో ఫీజు కట్టాలా డబ్బులు అని. వాళ్ళమ్మ సరదాగా బాధ దిగమింగుకొని, తల్లి యేసుప్రభు వారికి ఒక ఉత్తరం రాయరా అని. ఎక్కడ రాయాలా? అప్పుడు కార్డ్స్ ఉండే, ఫోన్ లేవు కదా. 25 పైసలు ఇస్తే పోస్ట్ ఆఫీసులో కార్డు ఇచ్చేవాడు. కార్డు తీసుకుని వచ్చినాడు. ప్రియమైన యేసుప్రభు గారు, నా తండ్రికి నీ కుమారుడు రాయటేమనగా, నేను 5వ తరగతి చదువుతున్నాను, స్కూల్లో కట్టడానికి ఫీజు నాకు లేదు, దయచేసి నాకు 500 ఫీజు పంపించు, ఇట్లా నీ కుమారుడు అని పేరేదో ఇస్సా కనుక రాసినాడు. అడ్రస్ రాయాలిగా, ఏమని రాస్తాడు అడ్రస్? వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చిన, మమ్మీ అడ్రస్ ఏంటి చెప్పువా? ఏం చెప్తా తల్లి? రాయరా నీకు నచ్చింది అనింది. నిజంగా వాడు ఉత్తరం రాసడం తల్లి అనుకోలేదు. సరదాగా ఏదో చెప్పేసింది ఆమె తప్పించుకోవటానికి. కుమారుని విషయంలో ఇంకా బాధ భరించలేక ఉత్తరం తెచ్చుకొని ఉత్తరమే రాసేసాడు. దాని మీద అడ్రస్ రాయరా అంటే, ఏం రాయాలా మమ్మీ, ఏం రాయాలా, నీకు తోచింది రాయరా అని. అప్పుడు వాడు రాసినాడు, టు జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువు, పరలోక రాజ్యం. 2 లైన్లు రాసినాడు. తన అడ్రస్ యువతల వైపు, తన అడ్రస్ పూర్తిగా రాసినాడు. 1 నెల అయిన తర్వాత ఆ పిల్లవాడు, నేను యేసుప్రభుకు ఉత్తరం రాశాను కదా, జవాబు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఓ రోజు తన తలుపు, ఇంటి తలుపు శబ్దం వినపడింది. ఏంటని తలుపు తెరిస్తే పోస్ట్ మ్యాన్ కనిపించినాడు. అలానా ఐజాక్ నువ్వేనా అని. అవును నేనే, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చింది. 500 మనీ ఆర్డర్ నాకా? వాళ్ళకి ఆశ్చర్యం పిలిచి అడిగింది, నీకు 500 మనీ ఆర్డర్ వచ్చిందంట. నాకెవరు పంపిస్తారమ్మా? నీకే ఎవరైనా పంపించినారేమో చూసుకో, మీ అన్నగారు నాన్నగారు వాళ్ళు వీళ్ళు పంపించినారేమో చూసుకో. కాదురా, నీ పెట్టి ఎవరి పెట్టి వచ్చిందన్నా? ఐజాక్. 500 వచ్చింది. దాంట్లో ఉత్తరంలో ఆ మనీ ఆర్డర్ కింద 2 మాటలు రాసే స్థలం ఉంటుందిలే. మీకు ఇప్పుడు కాలం వాళ్ళకి తెలియదు, పాతకాలం వాళ్ళకి తెలుసు. నా ప్రియమైన కుమారుడా, యేసు ప్రభువు నీకు పంపిస్తున్నా. ఫీజు 500 రూపాయలు. నువ్వు స్కూల్కి ఫీజు కట్టి చక్కగా చదివే గొప్పవాడు కావాలి. ఇట్లో యేసు ప్రభు. షాక్. ఏంటి యేసు ప్రభు పేట వచ్చింది, 500 రూపాయలు వచ్చింది. 500 తీసుకున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అమ్మ కొడుకు ఇద్దరు కూర్చున్నారు. అమ్మ చెప్పింది, నేను ఏదో సరదాగా అన్నాను రా, నువ్వు సరదాగా చేసావు, ఇప్పుడు ఇస్తే వాస్తవంగా 500 వచ్చింది. ఎవరు పంపిస్తారు మరి 500? యేసుప్రభు ఎలాగ పంపిస్తాడు? 500 వచ్చిందనే సంబరం కంటే 500 ఎలాగొచ్చిందనే ప్రశ్న వాళ్ళ మనసులో ఎక్కువ మెదడం ఆరంభించింది. అందుకే ఓ దినాన్న ఈ పిల్లవాడు తల్లి ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ అంటారు కదా, ఆయన లోపల కూర్చొని ఆయన అడిగి తల్లి కుమారులు అడిగారు, మేము ఉత్తరం రాసి ఇక్కడికి వేసాము, 500 మాకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయో తెలియదు, ఇది ఎవరికైనా వేరే వాళ్ళకి లేదేమో, మాకు పంపించినారేమో, ఇదిగో 500 తీసుకోండి.
వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటే పంపించు. ఇప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇస్సాకా అని. నువ్వు ఉత్తరం రాసావా? అవును ఉత్తరం రాసా. ఆయన ఉత్తరం తీసి వచ్చి, ఇదే నాన్న రాసిన ఉత్తరం. అవును ఇదే నేను రాసిన ఉత్తరం. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం అంటూ అడ్రస్ రాసావు కదా, ఫ్రమ్ అడ్రస్ నీది రాసావు కదా, అన్నీ ఫ్రమ్ అడ్రస్కి 500 రూపాయలు యేసు ప్రభు పంపించు. వాళ్ళమ్మ అడిగినప్పుడు యేసు ప్రభు ఎలాగ పంపించినాడు నాకు అర్థం కాదు, మీరు తీసుకున్నా తీసుకోండి, ఎలాగొచ్చిందో చెప్పనన్నా చెప్పండి. ఇప్పుడు ఆయన ఇలాగ చెప్పడం ఆరంభించి, నేను కూడా క్రైస్తవుడు. యేసుప్రభుని నమ్మాను. చాలా కాలంగా ఈ పోస్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. నా దగ్గర 500 రూపాయలు ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను. ఈ ఉత్తరం ఎవరో డబ్బాలో వేసినారు. సార్ట్ చేసే పోస్ట్ మ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళ సార్ దీనికి అడ్రస్ లేదు అని తెచ్చి నాకు ఇచ్చినారు. అడ్రస్ లేని ప్రతి ఉత్తరము ఖచ్చితంగా పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆయన చూశాడు, ఇది అడ్రస్ లేదా, ఎవరికి వెళ్ళాలో అడ్రస్ లేదా, తన దగ్గర పెట్టుకున్నాడు. ఫ్రమ్ అడ్రస్ ఉందా, ఉంది అనుకో. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన భారం కొలిది ఈ 500 రూపాయలు మనీ ఆర్డర్ తీసుకొని ఆ పిల్లవాడిని అడ్రస్ రాసి యేసుప్రభు పేట పోస్ట్ చేశాను. ఇది ప్రభువు మీకు ఇచ్చింది, మీ ప్రార్థన దేవుడు ఆలకించి తిరిగి తీసుకుని వెళ్ళండి. కథ కట్ చేస్తే సరదాగా తల్లి కుమార్తె చెప్పిన మాట దేవుడు ఇలా కూడా ఆలకిస్తాడా? 25 పైసలు పెట్టి ఒక కార్డు రాస్తే పోస్ట్ మాస్టర్ హృదయాన్ని దేవుడు కదిలించగలడు. దేవుడికి సాధ్యం. క్రైస్తవ జనమా, ఎంతకాలం ఇలాగుంటాం? ఎంతకాలం తోట ఎండిపోయినందుగా ఉంటాం? ఎంతకాలం ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాం? రక్తం కార్చి సంపాదించిన దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇయ్యడా? మధ్యాహ్నం తీర్మానం ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం.